నమస్కారం, నా పేరు డాక్టర్ పురు ధావన్. ఈ వీడియోలో మనం జీఎఫ్ఆర్ గురించి మాట్లాడబోతున్నాము. కారణం చాలా కామెంట్లు వస్తున్నాయి. వారు అడగండి, డాక్టర్ జీఎఫ్ఆర్ తగ్గుతోంది, మనం ఏం చేయాలి? జీఎఫ్ఆర్ పెంచడం ఇలా డాక్టర్ చెప్పండి. కాబట్టి జీఎఫ్ఆర్ అంటే ఏమిటి, దాన్ని ఎలా తగ్గించాలి, దాని అర్థం ఏమిటి, మరియు మూత్రపిండాల వైఫల్య రోగులు జీఎఫ్ఆర్ను పెంచడానికి ఏ విషయాలను చూసుకోవాలి? ఇన్ దిస్ వీడియో వి విల్ డిస్కస్ ఆల్ దీస్ టాపిక్స్. కాబట్టి ముందుగా జీఎఫ్ఆర్తో ప్రారంభిద్దాం. GFR పర్థన్ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అంటే మూత్రపిండాలు మీ రక్త ప్రవాహం నుండి మూత్రాన్ని ఎంత వేగంతో తొలగిస్తాయి. దీనిని GFR అంటాను. ఇప్పుడు మేము మా నివేదికలో ఈ GFR చూస్తాము. మనం కెటోజెనిక్ టెస్ట్ KFT కోసం వెళ్ళినప్పుడు అది ఈ GFR అని వ్రాయబడే ఒక విలువ ఉంటుంది. ఈ GFR అంటే ఏమిటి, అది ఇలా వస్తుంది? ఇది అర్థం చేయడం చాలా ముఖ్యం. కాబట్టి మీరు ఏం చేయాలి? మీరు మీ కెటోజెనిక్ రిపోర్టును తీసుకోవాలి మరియు ఈ వెబ్సైట్కు వెళ్ళాలి. గూగుల్లో GFR కాల్కులేటర్ కోసం శోధించినప్పుడు చాలా సైట్లు వస్తాయి. కానీ నా ప్రియమైన సైట్ ఇది. ఇక్కడకు వెళ్ళి కీటోజెనిక్ రిపోర్ట్ తీసుకోండి, వయస్సును మరియు మీ లింగాన్ని నమోదు చేయండి, మరియు మీరు కాల్కులేట్ చేసినట్లుగా GFR విలువను పొందవచ్చు. మీ రిపోర్టులో GFR విలువ ఉన్నవారు దానిని మ్యాచింగ్ చేయాలి. మరింత చెప్పిన వారి GFR విలువ రిపోర్టులో లేదని ఉంటే వారి GFR ఇక్కడ వస్తుంది. మరి ఇది మనకు ఎలా వచ్చింది? కెటోజెనిక్ విలువ నుండి వయస్సు మరియు లింగాన్ని ఉంచడం ద్వారా మేము అంచనా GFRను తీసుకున్నాము. ఇప్పుడు ఈ GFR అంటే ఈ అంచనా అనుమానితం. ఇప్పుడు దీనివల్ల లాభమేంటి, నష్టమేంటి, రెండింటినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ GFR నుంచి రోగిని వర్గీకరించవచ్చు. సికడి యొక్క ఏ దశ ఇది? అర్థం అంటే మీ GFR 90 వస్తే మీరు మూత్రపిండాల వైఫల్య రోగి కాదా అని, లేదా మీరు స్టేజ్ 1 కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ కావచ్చు. మూత్రంలో ప్రోటీన్ వస్తుంటే సమానంగా మన GFR 90 నుండి 60కి పడిపోతే దానిని స్టేజ్ 2 గ్రేడ్ 2 రకం సికెడి అని పిలుపుతారు. అదేవిధంగా 60 నుంచి 30 వరకు ఉంటే మనం ఏం చెప్పగలం? స్టేజ్ 3. మరియు అదేవిధంగా మనం క్రిందకు వెళ్ళినప్పుడు GFR కూడా తగ్గుతుంది. మా గ్రేడ్స్, మా దశ పెరుగుతుంది. ఇప్పుడు దాన్ని ఇందుకు తీసుకోవాలి, దానిపైన ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు మీరు 18 సంవత్సరాల వయసులో ఉన్నారు మరియు మీ కెటోజెనిక్ స్థాయి 3 అంటే, మరియు ఒక వయస్సు ఉంది, జరిగిన కీటోజెనిక్ స్థాయి 3 ఉంది. ఇప్పుడు వారు ఒకే స్టేజ్లో ఉంటారా? కాదు. ఎక్కడ వారి పండుగ కీటోజెనిక్ స్థాయి 3గా ఉంటే వారి వయసు 80 ఉంటే అది పెరగడం వల్ల ఉంటుంది. దీన్ని కనిపిస్తుందని కీటోజెనిక్ విలువ మరియు వయసు విలువ కనిపిస్తుంది. ఇప్పుడు GFR లెక్కించడానికి మా రక్తం నుండి నమూనా తీసుకున్నాము, అందువల్ల ప్రశ్న ఉత్పన్నం అయింది. రక్తంలో ఎంత మురికి ఉంటుంది అని లెక్కించాను. ఇది ఖచ్చితమైనదా? సమాధానం లేదు. ఇది GFR అంచనా. ఇది చాలా ఖచ్చితమైనది కాదు. ఇది కిడ్నీ పనితీరు గురించి మాత్రం చెప్పడం కాదు, దాని అంచనాలను మనకు ఇస్తోంది. కాబట్టి మనకు దీనిని సీరియస్గా తీసుకోవడం అవసరం లేదు. ఇప్పుడు రెండో ప్రశ్నను రోగులు తరచూ అడుగుతున్నారు. డాక్టర్, నా ఎడమ కిడ్నీ ఎంత పనిచేస్తుంది, నా కుడి కిడ్నీ ఎంత పనిచేస్తోంది? డాక్టర్, నా ఎడమ మూత్రపిండం ఎంత పనిచేస్తుంది, నా కుడి మూత్రపిండం ఎంత పనిచేస్తుంది? ఈ దశ నుంచి మనం దాన్ని అంచనా వేయలేం. అప్పుడు DTP రీనల్ స్కాన్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. దీనిలో మీ రక్తంలో ఐడోన్ ఐసోటోప్ పెట్టబడుతుంది మరియు మీ శరీరం నుండి మూత్రం బయటకు రావడానికి ఎంత సమయం పడుతుంది. ఈ విషయంలో మీ శరీరం యొక్క అనేక ఎక్స్రే పరీక్షలను తీసుకోవడం ద్వారా ఇది లెక్కించబడుతుంది. ఇది మీకు చాలా ఖచ్చితమైన GFRను ఇస్తుంది. ఇప్పుడు మనకు ఒకటి TT కిడ్నీ స్కాన్ చేయాలి అని ప్రశ్న వస్తుంది. సమాధానం అందించిన మీ డాక్టర్ అనుమతి ఇవ్వాలి అని ఉంటే మాత్రమే మేము దానిని చేయాలి. DTP రెనల్ స్కాన్ కూడా తన స్వంత అసహాయకతలు ఉన్నాయి. రెండు ప్రతికూలతలు ఉన్నాయి. మొదటిగా మేము ఐయోడైన్ ఐసోటోప్ ఉపయోగిస్తున్నాము. ఇది నెఫ్రోటాక్సిక్, అంటే ఇది మీ కిడ్నీని పూర్తిగా కొలవచ్చున్నట్టుగా ఉంటుంది. మీ సికెడిని ఏకైగా మార్చవచ్చు. అందుకే దీనిని చాలా జాగ్రత్తగా చేస్తారు. రెండవది, దీనికోసం శరీరంను ఎక్స్రేకి చాలా సార్లు ఎక్స్పోజ్ చేయాలి. అన్నివి శరీరం కోసం ఆరోగ్యకరం కాదు. కానీ డాక్టర్ మనకు DTP రెనల్ స్కాన్ అవసరమైనప్పుడు చెప్పినంత వరకు చేపట్టారు. అప్పటి వరకు ఈ పరీక్ష మంచిది కాదు. ఇప్పుడు వీడియోలో ప్రధానంగా పాటుదాన్. మన GFRను ఎలా పెంచుకోవాలి? కానీ మీరు మీ GFR పెంచడానికి ఇష్టపడితే అప్పుడు గమనించాల్సిన విషయం ఏమిటంటే GFRను పెంచడం. మన కెటానిన్ విలువను తగ్గించాలి. మరియు కెటానిన్ విలువను తగ్గించడానికి మాకు ఒక చాలా ముఖ్యమైన విషయం చేయాలి. అది మన కిడ్నీల పనితీరును పెంచుకోవడానికి పెరిగించాలి. అప్పుడు కెటానిన్ యూనియన్ మార్గం పెరగడం ఎక్కువగా ఉండాలి. రిపోర్టులో తేడా మొదలవుతుంది. కెటానిన్ పడిపోతుంది మరియు GFR గణనలో స్వయంచాలకంగా పెరగడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు మూత్రపిండాల పనితీరును ఎలా పెరగవచ్చు? ఇది చాలా ముఖ్యమవుతుంది. మూత్రపిండాల కార్యకలాపాలను పెంచడానికి మనం కిడ్నీల లోపలకు వెళ్ళాలి. మూత్రపిండాలు ఎలా నష్టపోయాలో మరియు అర్థం చేయాలి. దీనికి ఎలా కారణం ఏంటి? మూత్రపిండాల కేసులలో సికెడిలో 80 కేసులకు కారణం
అది బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు. ఇప్పుడు కిడ్నీ దెబ్బతించినప్పుడు బీపీ లేదా షుగర్ కారణంగా ఉంటుంది. అప్పుడు కులాల లోపం 2 రకాలుగా కనిపిస్తాయి. మూత్రపిండాల లోపల కణజాలం చనిపోవడం ఒక నష్టం. పునరుద్ధరణకు అవకాశం లేదు. కానీ కిడ్నీలో కొన్ని భాగాలు పురాణం అవుతున్నాయి. అది జబ్బు ఇంకా చనిపోలేదు. ఒక సమస్య ఉంది. ఇది పనిచేస్తుంది కానీ అది చాలా సజీవంగా ఉంది. ఇప్పుడు మా బాధిత కిడ్నీ భాగంపై పనిచేస్తున్నాను. కాబట్టి మన GFR ఇలా పెరుగుతుంది అన్నది ఈ రిపోర్టుల్లో చూడండి. కాబట్టి మేము మూత్రపిండాలపై పనిచేయడం ప్రారంభించినప్పుడు మీరు చూశారు. మీ కిడ్నీ యొక్క అనారోగ్య భాగం పునరుద్ధరించడం ప్రారంభిస్తుంది. కెటానిన్ కిందకు వెళ్లడం ప్రారంభిస్తుంది. GFR పెరగడం మొదలవుతుంది. CKD వ్యాధులు మీరు ఏం చేయాలని చూడండి. మీరు ఆ వ్యాధి రూట్ను పట్టుకోవాలి. కిడ్నీ క్షతి కారణం ఇది. మీ కిడ్నీ బీపీ కారణంగా పడుతుందని ఊహించి. కాబట్టి బీపీని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. కిడ్నీ పేషెంట్లు పెద్ద తప్పును ఏం చేస్తారు? వారు నాకు బీపీ మెడిసిన్ తీసుకున్నాను అనుకుంటున్నారు. నా పని అక్కడితో ముగిసిపోయింది. మేము గమనించాలి కానీ నేను బీపీ మెడిసిన్ తీసుకున్నాను అని అందరికీ తెలియజేయాలి. మీరు రోజువారీగా మీ బీపీని తనిఖీ చేయాలి. మరియు మీ కంట్రోల్లో ఉండేలా బీపీ ఉండాలి. కారణం ప్రజలు చెక్ చేస్తున్నకుండా ఏళ్ల తరబడి మందులు తీసుకోవడం పెద్ద తప్పు. మరియు బీపీ కొద్దిగా పెరగడం కలిగింది. మరియు మూత్రపిండాల్లో కొద్దిగా క్షయం ఉంది. మరియు మూత్రపిండాల నష్టం పెరిగితే అలాగే కెటామైన్ స్థాయిలు పెరుగుతాయి. GFR తగ్గడం మొదలవుతుంది.